అయ్యో అంటూ ఏడుస్తున్నాడు. బహుగా ఏడుస్తూ ఉంటే 5వ వచనంలో ఇలా రాస్తుంది, ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుమా, ఇదిగో దావీదునకు చిగురును యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథాన్ని విప్పుటకు జయం పొందినని నాతో చెప్పాను. వినండి, వెంటనే ఆ పెద్దలలో 24 పెద్దల్లో ఒకడు అంటున్నాడు, ఏడవకో, ఎందుకలా ఏడుస్తావు? ఈ గ్రంథాన్ని ఎవరు విప్పడానికి జయం పొందాడో తెలుసా? దావీదునకు చిగురు యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకు జయం పొందాడు అన్నాడు. వెంటనే ఆ సింహం ఎక్కడుంది? ఆ సింహం ఎక్కడుంది? ఆ దావీదునకు చిగురైనటువంటి ఆ యూదా గోత్రపు సింహం ఎక్కడుంది అంటూ యోహాను వెతుకుతున్నాడు. వెతుకుతా ఉంటే 6వ వచనంలో ఇలా రాస్తుంది, మరియు సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లు ఉండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిని, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కనులు ఉండెను. ఆ కనులు భూమి అందరికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను చూస్తూ ఉండగానే సింహాసనానికి పెద్దలకు జీవులకు మధ్యలో వధింపబడినట్లుగా ఉన్న ఒక గొర్రెపిల్ల నిలబడి ఉందటండి. ఆయన సింహం కోసం వెతికాడు, కానీ వధింపబడిన గొర్రెపిల్ల కనపడింది. ఈ వధింపబడిన గొర్రెపిల్ల కనపడి, దేవుని బిడ్డలారా, వధింపబడిన గొర్రెపిల్ల కనబడి ఉండగానే ఆయన ఆశ్చర్యపోయాడు. కాకపోతే ఈ గొర్రెపిల్లకు కొంచెం స్పెషాలిటీ ఏంటంటే, గొర్రెలకు 2 కొమ్ములే ఉంటాయి. ఈ వధింపబడిన గొర్రెపిల్లకు 7 కొమ్ములు ఉన్నాయి. కొమ్ము అధికారానికి సాదృశ్యం. 7 కొమ్ములు అంటే సర్వాధికారం కలిగి ఉన్నాడని అర్థం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి. సర్వాధికారం కలిగి ఉండడమే కాదు, 7 కన్నులు ఉన్నాయట ఈ గొర్రెపిల్లకి. 7 కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు అన్నాడు. 7 ఆత్మలు అంటే మళ్ళీ సంపూర్ణతకు సాదృశ్యం. సంపూర్ణ పరిశుద్ధాత్మ కలిగి, సంపూర్ణ అధికారం కలిగి ఆ గొర్రెపిల్ల నిలబడ్డాడు. కానీ వధింపబడినట్లుగా కనబడుతున్నాడు. ఆ గొర్రెపిల్లను చూడగానే ఆ యోహాను చూస్తూనే ఉన్నాడు ఆ గొర్రెపిల్లని. ఇంతలో ఏం జరిగిందో తెలుసా? ఆ గొర్రెపిల్లట ముందుకు వెళ్ళి ఆ సింహాసనాసీనుడైన వాని చేతిలోంచి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడటండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ గ్రంథాన్ని తీసుకున్నాడో వెంటనే 24 పెద్దలు వీణలు వాయిస్తూ ఆరాధించారు. 4 జీవులు ఆరాధించారు. పరిశుద్ధుల ధూపం ప్రార్థనలు సమర్పించి ఆరాధించారు. అంతేకాదు, కోట్ల కొలది దేవదూతలు ఆరాధించారు. అంతేకాదండోయ్, అక్కడ ఇంకా మనం గమనిస్తే సర్వ సృష్టి కూడా ఆరాధించినట్లుగా ఇందాక మనం గ్రంథ పట్టణంలో చదివేశాం. ఒక గొప్ప ఆరాధన జరిగింది. ఎందుకు ఆరాధన జరిగిందంటే, ఆ గ్రంథాన్ని విప్పడానికి ఆ గొర్రెపిల్ల ముందుకు వెళ్ళి సింహాసనాసీనుడైన దేవుడి చేతుల్లోంచి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 5వ అధ్యాయంలో ఆరాధన అయిపోయింది. మనం 6వ అధ్యాయంలోకి వచ్చేసాం. 6వ అధ్యాయంలో ఏం రాస్తుందో చదువుతున్నాను, వినండి. యేసు ప్రభు అయితే మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో తన రాకడకు సూచనల గురించి మాట్లాడాడో, ఆ యేసు ప్రభువే ఇప్పుడు ఆ గ్రంథమును తీసుకుని ముద్రలు విప్పుతున్నాడు. ఇంతకీ ముద్రింపబడిన ఆ గ్రంథం ఏంటో తెలుసా? అది ప్రపంచ భవిష్యత్తు. అది ఎప్పుడు ముద్రించబడింది అంటే, ఇదే ప్రకటన గ్రంథాన్ని దేవుడు దానియేలుకి బయలుపరిచాడండి. పాత నిబంధన కాలంలో దేవుడు భక్తుడైన, ప్రార్థనాపరుడైన, ఆత్మపూరుడైన దానియేలుకి దేవుడు బయలుపరిచాడు. దానియేలుకి దేవుడు ప్రకటన గ్రంథాన్ని బయలుపరిస్తే దానియేలు విని, నాకేమీ అర్థం కావట్లేదు అన్నాడు. ఒక్కసారి ఆ మాట మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. నేను వింటిని గాని గ్రహింపలేకపోతిని, నా ఏలినవాడా వీటికి అంతమేమని నేను అడగగా, ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు నీవు ఊరకుండమని చెప్పెను. అనేకులు గమనించండి, దానియేలు
నీకు అర్థం కాకపోతే ఏం టెన్షన్ పెట్టుకోకు, నువ్వు ఊరుకో. ఇవి అంత్యకాలము వరకు ముద్రింపబడింది. ఏమన్నాడండి? అంత్యకాలం వరకు మరుగుగా ఉండినట్లు ముద్రింపబడింది. ఈ గ్రంథాన్ని దేవుడే సీలేసేసాడండి. ఎప్పటిదాకా సీలేసాడంటే అంత్యకాలం వరకు. దేవుడే సీలేస్తే ఆ సీల్డ్ బుక్ పట్టుకుని చూడటమే కానీ అందులో ఏముందో మనకు తెలుసుకోకుండా మరుగు చేయబడింది. దీని గురించి 4వ వచనంలో కూడా చదువుతారా? ఏమని రాశాడు అక్కడే? దానియేలు, నీవు ఈ మాటలు మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. ముందే చెప్పేశాడు, ఓ దానియేలు, అంత్యకాలం వరకు ఈ గ్రంథాన్ని నువ్వు సీల్ చేయి, నువ్వు ముద్రించు అన్నాడు. దేవుడే ముద్రించమంటే ఎవరు దాన్ని తీయగలరు? దేవుడే దానికి సీలేస్తే దాన్ని ఎవడు గుర్తించగలడు, ఎవడు గ్రహించగలడు? అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానియేలు ఈ గ్రంథమును అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును గాని నాతో మాట్లాడు గబ్రియేలు నాతోటి చెప్పాను. చాలు. దానియేలు, ఈ గ్రంథాన్ని నేను సీల్ చేస్తున్నాను, నేనే ముద్ర వేస్తున్నాను. ఆ ముద్ర నేను తీసే వరకు కూడా చాలా మంది నలుదిశలు సంచరిస్తారు. తెలివి అధికమవుతుంది కానీ అందులో సంగతి బయటికి రాదు. జ్ఞానం వేరు, తెలివి వేరు. తెలివి అంటే తెలుసుకునేది, జ్ఞానం అంటే బయలుపడేది. దేవుని బిడ్డలారా, నాలెడ్జ్ ఈజ్ సంథింగ్ వి నో, బట్ విజ్డమ్ ఈజ్ సంథింగ్ విచ్ వి రిసీవ్. You will have knowledge, but you will not have wisdom. నీకు తెలివి ఉంటుంది, జ్ఞానం ఉండదు. జ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే నేను దాన్ని ఓపెన్ చేసినప్పుడు, నువ్వు తిరగడం వల్ల, తెలుసుకోవడం వల్ల తెలివి వస్తుంది. చాలామంది నలుదేశాలు సంచరించి తెలివి సంపాదించుకుంటారు, కానీ అది అంత్య దినాల వరకు నేను ముద్రించేశాను, నో ఛాన్స్ అన్నాడు. దేవుడు తలుపు వేస్తే దాన్ని ఎవడు తీయలేడు, దేవుడు తీస్తే దాన్ని ఎవడు మూయలేడు. దేవుడే ఒక డెసిషన్ తీసుకుంటే దాన్ని మార్చలేడు, దేవుడు ఒక మాట పలికితే దాన్ని ఎవడు అడ్డుకోలేడు. దేవుడే గ్రంథాన్ని ముద్రిస్తే గతించిన 2000 సంవత్సరాలుగా ఎంతోమంది ఆ ముద్రలు విడగొట్టాలని ప్రయత్నించారు, కానీ నో ఛాన్స్. మరి ఇప్పుడేమైంది? అంత్యకాలము వరకు అన్నాడు. ఈ ముద్రింపబడిన గ్రంథంలో ఏముందో మనకి బయలుపడుతుంది అంటే దిస్ ఈజ్ దాట్, ఇది అంత్యకాలం అన్నమాట. వేరే సూచనకి అక్కర్లే మనకి. ఇదే అంత్యకాలం అనడానికి, ఇదే చివరి రోజులు అనడానికి, ఇదే ఆఖరి అవకాశం అనడానికి గొప్ప సూచన ఏంటో తెలుసా? ఈ ముద్రలలో విప్పబడడం, అందులో ఏముందో తెలుసుకోవడం. ముద్రింపబడిన ఆ గ్రంథాన్ని ఇప్పుడు యేసు ప్రభు విప్పటం మొదలుపెట్టాడట. కేవలం ఒక 5 పాయింట్లు మాత్రమే ముందుంచి ముగించేస్తాను. చూడండి, 6వ అధ్యాయం 1వ వచనం. ఆ గొర్రెపిల్ల 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా 4 జీవులలో రమ్ము అని ఉరుము వంటి స్వరంతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడింది. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలువెళ్ళెను. ఒక నిమిషం. యేసు ప్రభు ఆయన మొదటి ముద్రని విప్పాడట. మొదటి ముద్ర విప్పగానే తెల్లని గుర్రం ఒకటి బయలుదేరింది. దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చున్నాడు. అతనికి ఒక కిరీటం ఉంది. అతడు జయించుటకు బయలుదేరాడు. అయితే చాలామంది అనుకుంటారు, తెల్ల గుర్రం మీద వస్తున్నాడు, కిరీటం పెట్టుకుని వస్తున్నాడు, జయించుటకు వస్తున్నాడు కాబట్టి ఇంకేముంది, క్రీస్తు అనుకుంటారు. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన క్రీస్తు కాదండి. తెల్ల గుర్రం మీద ఉన్నంత మాత్రాన, కిరీటం ఉన్నంత మాత్రాన క్రీస్తు కాడు. అయితే మరి ఎవరు? అతడు జయించడానికే బయలుదేరింది నిజం, కానీ అతడు అబద్ధపు క్రీస్తు, డూప్లికేట్ క్రీస్తు. అతన్ని యాంటీ క్రైస్ట్ అంటాం. చాలామంది తెలియక తెలుగులో అంత్యక్రీస్తు అంటారు. అంత్యక్రీస్తు అనకూడదు, అబద్ధపు క్రీస్తు అనాలి. అంత్యక్రీస్తు అంటే అర్థం ఏంటి? క్రీస్తే, కానీ మొదటి క్రీస్తు చివరి క్రీస్తు అన్నట్టుగా అర్థం ఉంది అందులో. అంటే తెలియకుండానే యాంటీ క్రైస్ట్ని కూడా క్రీస్తుని ఒప్పుకుంటున్నారు.
ఆయనేమో మొదటి క్రీస్తు, ఈయన చివరి క్రీస్తు అంటున్నారు. జాగ్రత్త సుమా, అంత్యక్రీస్తు అనే పదం నువ్వు వాడుతున్నావంటే నువ్వు ఆయనను క్రీస్తును ఒప్పుకుంటున్నావు. అంటే సైతాను ఎంతగా మనతో గేమ్ ఆడుతున్నాడో చూడండి. సైతాన్ మనతో గేమ్ ఆడుతున్నాడు కాబట్టి ఏం పదాలు వాడుతున్నామో మనకు అర్థం కాకుండా వాడేస్తున్నాం. వద్దు సోదరుడా, వద్దు సోదరి, సాతాను ఉచ్చుల్లో చిక్కుకోకు. అంత్యక్రీస్తు లేడు, ఒక్కడే క్రీస్తున్నాడు. ఆమేన్. ఒక్కడే క్రీస్తు. ఆ క్రీస్తుని పోలి అబద్ధపు క్రీస్తు వస్తాడు. ఇతను అబద్ధపు క్రీస్తు అనడానికి ఆధారం ఏంటంటే అతని చేతిలో ఒక విల్లు ఉంది అన్నాడు. యేసయ్య చేతిలో విల్లు ఉండదు. యేసయ్య చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉంటుంది. యేసయ్య రెండంచుల ఖడ్గధారియే కానీ ఆయన విల్లు పట్టుకునేవాడు కాదండి. విల్లు యేసుకు అవసరం లేదు. బైబిల్లో యేసు గురించి ఎప్పుడు మాట్లాడినా ఖడ్గం ఉంది అని మాట్లాడాడు. ఆయన నోట్లోనైనా రెండంచుల ఖడ్గం ఉండాలి, చేతిలోనైనా ఖడ్గం ఉండాలి, అంతేగాని విల్లు ఉండకూడదు. అయితే తెల్లని వస్త్రం వేసుకున్నాడు, తెల్లని గుర్రం మీద ఉన్నాడు. తెల్లని గుర్రం మీద ఉన్నాడంటే శాంతి శాంతి శాంతి, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానంటూ వస్తాడు. కిరీటం అంటే ఆ కిరీటం రాజ్యానికి సాదృశ్యం. ఈ ప్రపంచ అధినేతగా రాబోతున్నాడు. ఇప్పటి వరకు ఎంతో మంది నేనే క్రీస్తు, నేనే క్రీస్తు, నేనే క్రీస్తు అంటూ చాలా మంది పిల్ల అబద్ధ క్రీస్తులు వచ్చారు. కానీ అసలైన సిసలైన అబద్ధ క్రీస్తుకి వాళ్ళందరూ ముందు సూచనగా, ముంగుర్తుగా వచ్చినటువంటి దురాత్మ ప్రభావాలు. ప్రియ సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఇంతవరకు నేనే క్రీస్తు అనేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వచ్చారు. కానీ అసలైన అబద్ధ క్రీస్తుకు వాళ్ళు ముందుగా వచ్చినటువంటి వాళ్ళే. అయితే మొట్టమొదటి సూచన ఏంటో తెలుసా? నేనే క్రీస్తు అనే ఒక అబద్ధ క్రీస్తు ఈ భూమి మీదకి రావాలి. వాడు రాలేదు, వాడు రాకుండా రాకడ రాదు, వాడు రాకుండా రాకడ రాదు. ఇది మొదటి సూచన. మత్తయిలో చదివాం, మార్కులో చదివాం, లూకాలో చదివాం. వాడు రావాల్సిందే. వాడు వచ్చినప్పుడు కిరీటంతో, అంటే ప్రపంచాన్ని ఏలుతాడు, ప్రపంచ అధినేతగా, ప్రపంచ చక్రవర్తిగా, ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. వాడు వస్తాడు. వాడు వచ్చినప్పుడు వాడు జయించడానికి బయలుదేరతాడు. వాడిని జయించే అధికారం దేవుడే వాడికి ఇస్తాడు. వాడిదే గెలిపోతుంది. వాడి ముందు మనమందరం కూడా తలకాయలు ఇవ్వాల్సిన పరిస్థితి ఒకవేళ రావచ్చు. వాడి గవర్నమెంట్ రాగానే మనలో అనేకులు హతసాక్షులు అవ్వాలి. వాడి గవర్నమెంట్ వచ్చినప్పుడు మనలో అనేకులు శ్రమలు అనుభవించాలి. ఆది సంఘానికి ఏది జరిగిందో చివరి సంఘానికి అది మళ్ళీ జరగాలి. ఆయన శ్రమలలో నాకు పాలు కావాలన్నాడు పౌలు. పాలు రావాలి మనకి. క్రీస్తుతో కూడా మహిమ పొందాలంటే క్రీస్తుతో కూడా శ్రమ పడాలి అంటాడు రోమా 8వ అధ్యాయంలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది యేసయ్య మొట్టమొదటి ముద్ర విప్పగానే అబద్ధ క్రీస్తు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ప్రస్తుతం ఉన్నటువంటి నామకార్థ క్రైస్తవులను, డూప్లికేట్ క్రైస్తవులను, ఆత్మ లేని ప్రకృతి సంబంధులను, శరీర సంబంధులను, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టినటువంటి ఈ లోకపు మనుషులందరూ కూడా వాడి మాయలో చిక్కుతారు, వాడి మోసంలో చిక్కుతారు, వాడు ఉచ్చులో చిక్కిపోతారు. వాడినే క్రీస్తుని నమ్ముకుంటారు. ఆలోచించు నా సోదరుడా, ఆలోచించు నా సోదరి, అబద్ధ క్రీస్తు రాబోతున్నాడని బైబిల్ ముందుగానే తెలియచేస్తుంది. అంతలోనే ఇలా రాశాడు. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రం బయలువెళ్ళెను. మనుషులలో ఒకనిని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడింది. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడింది. గమనించండి, భూలోకములో సమాధానం లేకుండా చేయుటకు, మనుషులలో ఒకనిని ఒకడు చంపుకొనుటకు వాడికి అధికారం ఇవ్వబడింది. అంటే ఏంటి? యుద్ధాలు. అక్కడ మత్తయిలో, మార్కులో, లూకాలో చెప్పాడు రెండవ సూచన, యుద్ధాలు జరుగుతాయని. ప్రియులారా, ఈ ప్రపంచంలో ఇప్పటికీ ఎన్నో యుద్ధాలు జరిగాయి. 6000 సంవత్సరాల కాలంలో ఈ 100 ఏళ్లలోనే 2 గొప్ప ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఆ 2 గొప్ప ప్రపంచ యుద్ధాలు కూడా శాంపుల్ మాత్రమే, సూచనలు మాత్రమే. కత్తులు నూరుతున్నారు, బాంబులు సిద్ధపరచుకున్నారు. ఇలాంటి భూములు ఇంకొక 10 భూగోళాలని
ధ్వంసం చేయగలిగిన దారుణమైన మారణ హోమాన్ని పుట్టించడానికి మారణ సామగ్రి సిద్ధంగా ఉంచుకుంది ఈ ప్రపంచం. ప్రియులారా, అయితే ఈ చివరి 100 ఏళ్లలో జరిగినటువంటి ఈ 2 ప్రపంచ యుద్ధాలు అవి కూడా శాంపుల్సే, ఒరిజినల్ కాదు. ఇప్పుడు 2వ ముద్రను యేసు విప్పబోతున్నాడండి. యేసు 2వ ముద్రను విప్పగానే ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుంది. ప్రపంచ యుద్ధం రాబోతుంది. ఇది మీకు ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఈ భూమి మీద జరగాల్సిందే. జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం అంటున్నాడు. అంటే ఏంటో తెలుసా? ప్రస్తుతానికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పైకి శాంతి శాంతి అంటున్నారు, కానీ ప్రతి దేశం తన పొరుగు దేశం మీద విరుచుకుపడడానికి సిద్ధంగా ఉంది. త్వరలోనే ఇశ్రాయేలు దేశములో ముస్లిములు డోమ్ ఆఫ్ ది రాక్ అనే ఒక మసీదుని కట్టుకుని ఉన్నారండి జెరూసలేంలో. ఇశ్రాయేలీలు అంటున్నారు, అక్కడ మా యెహోవాకి మేము బలి అర్పిస్తామంటున్నారు. మందసం దొరికేసింది. ఇప్పుడు ఆ మందసాన్ని అక్కడ ఒక మందిరాన్ని కట్టి మందసాన్ని ప్రతిష్ఠించి ఇశ్రాయేలీలు అనుదిన బలులు నైవేద్యాలు మొదలు పెట్టుకుంటాం. ఇప్పటికి 60 ఏళ్ళు దాటిపోయింది మాకు స్వాతంత్రం వచ్చి, కానీ మాకు దేవుడికి మాత్రం మందిరం